వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్లో ఒక కొత్త ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్కి సపోర్ట్ ఇంకా మేనేజ్మెంట్ కోటా సీట్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క కాలేజు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాని ఎనేబుల్ చేస్తారు. సో దీనివల్ల రియల్గా స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లస్ ఫీజు కట్టుకోలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రాబ్లమే. ఇది ఏ రకంగా అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు అనుకున్న కాలేజ్ సీట్ రాకుండా చాలామందికి ఎన్ని వీడియోస్ ఎంతమంది యూట్యూబర్స్ మెంటార్స్ కౌన్సిలింగ్ చెప్తున్నా కూడా చాలామంది స్టూడెంట్స్ తెలియక చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా వాళ్ళకి కొన్ని మాకు వద్దు అనుకున్న కాలేజీలో సీట్ వచ్చేసింది. కొంతమంది వాళ్ళ ఏరియాలో ఎక్కడో ఉన్న ఏరియాలో ఉన్న కాలేజ్ తెలియకుండా పెట్టడము, అదే సీటు వాళ్ళకి రావటం, దాంతో వాళ్ళు అక్కడికి పోలేక మనకి దగ్గరున్న కాలేజీకి సీట్ రావాలని కోరుకుంటూ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటూ నాకన్నా ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, బట్ వాళ్ళకి మంచి కాలేజ్లో మంచి సీట్ వచ్చింది, మంచి గ్రూప్ వచ్చింది అని చెప్పి అనుకుంటూ చాలామంది మోస్ట్ ఆఫ్ ది ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. దీనికి ముందు నేను వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని కూడా మీరు ఒక్కసారి అందరికీ షేర్ చేస్తూ ఉంటే ఆ వీడియో చేరాల్సిన వాళ్ళకి చేరితే మాత్రం మనకు ఉపయోగం ఉంటుంది అనేది నా మెయిన్ ఇంటెన్షన్. అయితే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటా అనేది ఏ రకంగా వర్క్ అవుద్దంటే ఇది ఎన్ఆర్ఐ అండ్ నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ఫిల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆఫ్ సీట్స్ ప్రతి ఒక్క గ్రూప్లో ఇది మేనేజ్మెంట్ కోటా కిందకి వదిలేస్తారండి. 70% అండ్ 30%. అయితే ఇది కామన్, ప్రతి ఒక్కరికి తెలిసింది. సో 30% ఆఫ్ సీట్స్ వీళ్ళు ఎంత కావాలంటే అంత ప్రైస్కి అయితే అమ్ముతారు. కానీ ఒక పెద్ద ట్విస్ట్ ఒకటి ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో చెప్తాను నేను ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓవరాల్గా మనకు ఇది ఏ రకంగా జరుగుతుందంటే కేటగిరీ బి అడ్మిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో కాలేజెస్ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క కాలేజు మా దగ్గర ఇన్ని సీట్లు మిగిలాయి, మీరు వచ్చి మా దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పి అడ్మిషన్ కండక్ట్ చేసిన తర్వాత దానికి మీరు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. సో 9th ఆగస్ట్ నుంచి లాస్ట్ డేట్, అంటే ఓకే 1st ఆగస్ట్ నుంచి మనకు అప్లికేషన్ రిసీవ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చి 9th ఆగస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎవరికైతే డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్ అలాట్ అయిందో వాళ్ళు 10th ఆగస్ట్ 2024 మనకు డౌన్లోడింగ్ ఇచ్చారు. దెన్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ 12th ఆగస్ట్ ఇచ్చారు. అండ్ డిస్ప్లే ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ లిస్ట్ 13th ఆగస్ట్ ఇచ్చారు. సో 13th ఆగస్ట్కి మనకు ఏ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో ఆ కాలేజ్ వాళ్ళు పెడతారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఈ కాలేజ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళి మీరు మళ్ళీ అప్లై చేయాలి. దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మళ్ళీ 1000 రూపీస్ వచ్చి జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళకి 1200 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. అంటే ఏపీ సెట్ జేఈ 2024లో సెలెక్ట్ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ 1000 రూపీస్, క్వాలిఫై కాని వాళ్ళకి 1200 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగింది. దెన్ దీంట్లో కొన్ని మనకు పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జేఈ అండ్ ఏపీ సెట్లో వాళ్ళు రావాలి అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ దాంట్లో ఇన్ కేసు ఏదైనా క్లాష్ అయితే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళకి ర్యాంక్ ఇస్తామని చెప్పినారు, వాళ్ళకి సీట్ ఇస్తామన్నారు. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే మనకు మేనేజ్మెంట్ కోటాలో దెర్ విల్ బి నో కంట్రోల్. వీళ్ళు చెప్తారు తప్పితే బట్ దెర్ ఇస్ నో కంట్రోల్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది జనరల్గా ప్రతి ఒక్క ఇయర్ జరిగేదే. కానీ ఒక్క క్లాజ్ అయితే మాత్రము కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ క్లాజ్ చూపిస్తాను చూడండి. ఎస్, ఈ క్లాజ్ చూడండి. If any seats still remain unfilled, such seats may be filled on merit basis with the candidate securing not less than 45%, 40% in case of candidates belonging to reserved categories of marks in the prescribed group subjects taken together aggregate marks in the qualifying examination. సో ఇక్కడ ఏమన్నారంటే ఏదైతే ఫిల్ కాని సీట్స్ అన్నారు, ఫిల్ కాని సీట్స్ అంటే ఇక్కడ వెరీ క్లియర్గా మనకు 13th, 14th, 15th క్లాజెస్లో బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటాలో మీరు ఫిల్ చేసేటప్పుడు జేఈ స్కోర్ చూడండి, నీట్ స్కోర్ చూడండి, ఎంసెట్ స్కోర్ చూడండి, దెన్ 45% అగ్రిగేట్ రావాలి, ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. వీటిలోనే కాకుండా మనకు మిగతా వాటిలో ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూషన్ ఓవరాల్గా మీకు ఫిల్ కాకపోతే ఆ సీట్స్ మీరు దీంట్లో వేసేసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీంతో ఇప్పుడు స్టూడెంట్స్ని ఏమైందంటే పరిస్థితి ఏంటంటే, సో వీళ్ళకి ఖచ్చితంగా కాలేజీకి పోయినప్పటికీ కూడా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితేనే మీకు సీట్ వస్తుంది అనే దీంట్లో మన కాలేజెస్లో ఉంటాయి. సో మేనేజ్మెంట్ కోటాలో పోవటం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఫస్ట్ థింగ్, మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉండదు, స్కాలర్షిప్ అనేది ఉండదు, మీరు ఏ స్కాలర్షిప్ కూడా అప్లై అయితే చేసుకోలేరు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది ఓన్లీ 1.5 lakhs per annum అనో లేకపోతే 1 lakh per annum అనో ఉంటుంది. సో ఇది ఫీజు ఇలాగే పెడతారు. దీంతో పాటు ఏం చేస్తారు, మీకు డొనేషన్ అనేది ఎక్కువ అడుగుతారు. సో ఈ డొనేషన్ ఫీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఏమైందంటే
ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాకు ఈ కాలేజ్ సీట్ నచ్చలేదన్న వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఇట్లా డొనేషన్ కట్టుకొని ఎక్స్ట్రా ఫీ కట్టుకొని పోవాల్సిందే. అదే గవర్నమెంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఇన్ని సీట్స్ మనకు వేకెంట్ ఉన్నాయి, స్లైడింగ్ జరిగింది, మీరు స్లైడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆ సీట్స్ని క్యాన్సిల్ చేసుకొని థర్డ్ ఫేజ్కి రండి అని చెప్తే చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్కి వచ్చి కొత్త సీట్స్ అయితే అప్లై అయితే చేస్తారు. సో ఒక రకంగా అయితే స్టూడెంట్స్ చాలామందికి కూడా మోస్ట్ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో బీ కేటగిరీ ఒకసారి స్టార్ట్ అయిపోయిందంటే సీట్స్ అన్ని ఫిల్ అయిపోతూ వచ్చేస్తాయి. సో కాలేజ్ వాళ్ళు కూడా మాకు ఈసారి మాకు ఫిల్ కాలేదు కాబట్టి చాలామంది, కాబట్టి మేము ఎన్ఆర్ఐలు వాళ్ళని తీసేసుకుంటాం, మేనేజ్మెంట్ కోటాలో తీసేసుకుంటామని కూడా ఫీల్ చేసేసుకుంటారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇంకా మనకు టైం ఉంది. సో ఈ లోపల నేను చేసిన ప్రీవియస్ వీడియో వీ వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనే వీడియోని మనం వీలైనంత వరకు షేర్ చేద్దాం. సో గవర్నమెంట్కి కానీ ఆ వీడియో షేర్ అయ్యి, లేకపోతే మన వర్షన్ వాళ్ళకి షేర్ అయితే వాళ్ళకి అర్థమవుద్ది ఏంటి ప్రాబ్లం అనేది, స్టూడెంట్స్ రియల్ ప్రాబ్లం అనేది. సో మనకు అక్కడ అవకాశం కలిసి వస్తుంది, మనకు ఆపర్చునిటీ కలిసి వస్తుంది. థర్డ్ ఫేజ్ ఓపెన్ అయిందంటే మాత్రం ప్రాబ్లం ఉండదు. బట్ ఈ బీ కేటగిరీ వచ్చినప్పటికీ కూడా లాస్ట్లో మనకి ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. అంటే బీ కేటగిరీలో కూడా మిగిలిపోయి ఇంక ఏవి సీట్లు ఇంకా ఎవరు చేరని కాలేజీలు కొన్ని ఉంటే వాటిని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏమవుతుందంటే మీరు ఆ స్పాట్ అడ్మిషన్లో ఇంకా ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం, మాకు సీట్ రాలేదు ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ స్పాట్ అడ్మిషన్ అనేది ఏదైతే ఉంటుందో అదైతే ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఈజ్ అప్ టు దిస్ థింగ్. మరి ఈ బీ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో బీ కేటగిరీ సీట్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు క్లియర్గా మనకి ఇది ఇచ్చారు, వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో మీరు వెళ్ళి ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైతే ఏపీ సెట్లో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు, అది చెక్ చేసుకుంటుంది ఆధార్ నెంబర్ ద్వారా. సో రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదు. బట్ ఫస్ట్ టైం ఎవరైతే మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే ఇవ్వాలి. సో ఎవరైనా సరే మేము పేమెంట్ పెట్టుకోగలుగుతాం, ఫీ రింబర్స్మెంట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.